గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు ఈస్నోఫీలియా గురించి మాట్లాడతాం. చాలామంది మాకు ఈస్నోఫీలియా ఉందని జనరల్‌గా అంటూ ఉంటారు. ఈస్నోఫీలియా అంటే ఏంటి? ఈస్నోఫీలియా అంటే జనరల్‌గా మన ఇమ్యూన్ మీడియేటెడ్ రియాక్షన్ లాగండి అది. అంటే మన వైట్ బ్లడ్ సెల్స్‌లోని ఒక కైండ్ ఆఫ్ సెల్స్ ఆర్ కాల్డ్ యాస్ ఈస్నోఫిల్స్. ఓకేనా? దాని కౌంట్ అబ్నార్మల్లీ హై ఉంది అనుకోండి, మనకి ఈస్నోఫీలియా సింప్టమ్స్ ఉండొచ్చు. ఈస్నోఫీలియా సింప్టమ్స్ అంటే ఏ ఏరియాలో అయితే మనకి ఈస్నోఫిల్స్ కాన్సన్ట్రేటెడ్‌గా ఉన్నాయో ఆ ఏరియాలో ఇన్ఫ్లమేషన్ లాగా రావచ్చు. అది ఏ ఏరియానే అవ్వచ్చు. సింప్టమ్స్ కూడా ఇట్ కెన్ రేంజ్ ఫ్రమ్ ప్లెయిన్ కాఫ్ టు సిస్టమిక్ ఐబిడిలా కూడా రావచ్చు, వాస్కులైటిస్ రావచ్చు, సార్కాయిడోసిస్ రావచ్చు. ఇట్లాగా చాలా సింప్టమ్స్ రావచ్చు అండి. ఇట్ డిపెండ్స్ అనమాట మనకి ఎంత మోతాదులో వచ్చింది అన్నది. దీనికి కామన్గా కాజేటివ్ ఫ్యాక్టర్స్ ఏంటి? కామన్ కాజేటివ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే మనకి ఏమైనా ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ కానీ, లేదు అని అంటే సర్టెన్ మెడికేషన్స్ కానీ, ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కానీ, ఇట్లాంటివి ఏవైనా కానీ మనకి ఈస్నోఫీలియా కాజ్ చేయొచ్చండి. అసలు మీకు ఈస్నోఫీలియా దేని వల్ల వచ్చింది, దానికి ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి అని అంటే మీ దగ్గర ఉన్న ఫిజిషియన్ని కంపల్సరీ కలవండి.